మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే జనరల్ ఎలక్షన్ టు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024కి సంబంధించి మనం చూసినట్లయితే ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రాబోతుంది. అనౌన్స్మెంట్ అయితే ఈరోజు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ ఇక్కడ మనకి 18 ఏప్రిల్ 2024న కంప్లీట్గా నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది ఆంధ్రప్రదేశ్. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వచ్చేసరికి 25 ఏప్రిల్ 2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్లకు సంబంధించి ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి 29 ఏప్రిల్ 2024 మండే వరకు కూడా అవకాశం అయితే కల్పిస్తారు. డేట్ ఆఫ్ పోలింగ్ ఎలక్షన్ పోలింగ్ వచ్చేసరికి 13 మే 2024న జరుగుతుంది. మండే 13 మే 2024 మండేలో జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫైనల్గా రిజల్ట్ కౌంటింగ్ అనేది 4 జూన్ 2024 అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 6 జూన్ 2024 వరకు పూర్తి చేస్తారంటూ మనకి దీనికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ చూస్తూ ఉంటే ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి ఇటు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, ఇటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, టీజీటీ పీజీటీకి సంబంధించి కానివ్వండి, అన్ని పరీక్షలకు కూడా దాదాపుగా లైన్ క్లియర్గా ఉన్నట్లే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే పెద్దగా ఇబ్బంది అయితే లేనట్లు మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. మెయిన్గా ఎలక్షన్ కమిషనర్ రవికుమార్ కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. దాని గురించి మాట్లాడదాం. ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులను అయితే ఉపయోగించబోతున్నారంటే ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు, 47.1 కోటి మంది మహిళా ఓటర్లు ఉన్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. టీవీ సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతరం పర్యవేక్షణ అయితే ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఎన్నికల విధులకు దూరంగా వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది, ఈసీ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ తాయిలాలు, నగదు పంపిణీలు జరిగితే ఫోటోలు తీసి యాప్ల్లో అప్లోడ్ చేయండి అంటూ కూడా ఎలక్షన్ కమిషనర్ మనకి స్పష్టంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. వ్యక్తిగత దూషణలకు పాల్పడొద్దు, సోషల్ మీడియా పోస్టులపై నిరంతర పర్యవేక్షణ నియామక అధికారులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. బ్యాంక్ ఖాతాలు లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మే 13వ తారీఖున ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. జూన్ 4వ తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది మనకి కంప్లీట్గా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఒకటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ కారణంగా, ఎన్నికల కోడ్ కారణంగా డిఎస్సి పరీక్షలు ఏదైనా వెనక్కి వెళ్తాయని చెప్పేసి ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోండి. డేట్స్ అనేవి వీళ్ళు ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్కి కానీ ఇక్కడ ఉన్న ఎన్నికల షెడ్యూల్కి కానీ చాలా క్లారిటీగా ఉంది. ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్రభుత్వానికే ఇది చాలా అనుకూలంగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆల్రెడీ చాలామంది రోజుకి 14 నుండి 15 గంటలైతే చదువుతూ ఉన్నారు. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవడంతో పాటుగా ప్రాక్టీస్ పరంగా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఉన్న ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు కూడా ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఉండండి. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. మీ ప్రిపరేషన్ ఎప్పటికప్పుడు జెట్ స్పీడ్లో కొనసాగాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ పరంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకపడద్దు. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.